గాఢాంధకారపు లోయల్లో నువ్వు ఉండి, అయ్యా నేను గాఢాంధకారపు లోయల్లో ఉన్నాను, నాకు నీ చెయ్యంది అయ్యా అని నువ్వు అడిగితే, నువ్వున్న స్థలం ఏదన్నది దేవుడు చూడడు. కానీ నువ్వు ఏ స్థలంలో ఉన్ననో ఆయన నిన్ను ఆదుకోవడానికి, నిన్ను హెచ్చించడానికి, నిన్ను తలగా నిలబెట్టడానికి ఆయన సమర్థుడు అన్న విషయాన్ని నువ్వు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 61వ అధ్యాయంలో దావీదు గారు మాట్లాడుతున్న మాటలు ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. కీర్తనలు 61 వచనాన్ని ఒకసారి చూద్దాం. నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దావీదు దేవుని అడుగుతున్న మాట, అయ్యా నేను ఎక్కలేనంత కొండను నన్ను ఎక్కించయ్యా, నేను వెళ్ళవలసినటువంటి స్థానానికి నన్ను చేర్చయ్యా అని దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, నిజంగా దావీదు జీవితాన్ని మీరు చూస్తే, దావీదు ఒక పశువుల కాపరిగా ఉన్న ఒక వ్యక్తి ఇశ్రాయేలీయులను పరిపాలించే రాజుగా ఒక ఉన్నతమైన కొండను ఎక్కినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియమైన వారులారా, కాబట్టి దావీదు దేవుని మీద ఆనుకున్నట్లుగా నీకు సాధ్యమా? పశువులు కాసే వాడిని రాజుగా నువ్వు చేయగలవా? పశువులు కాసేవాడిని చేతికి రాజ్య పరిపాలన నువ్వు అప్పగించగలవా? ఆ స్థాయిలో తనకు జ్ఞానాన్ని ఇచ్చి నిలబెట్టగలవా? ప్రియమైన వారులారా, మనుషులు చేయలేని అనేక పనులు దేవుడు చేయగలడు అన్న విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మనుషులు చేయగలిగిన పనులను దేవుడు చేయగలడు, మనుషులు చేయలేని పనులను కూడా దేవుడు చేయగలడు. ఎలాగో తెలుసా? ఒక పశువుల కాపరి అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఎక్కలేనంత కొండను నెక్కించయ్యా, నా పితరుకు నువ్వు తోడుగా ఉన్నావని ఆయన పాదాలు పట్టుకోగానే దేవుడు ఇదిగో ఈ దావీదు చేసినటువంటి ప్రార్థనను, దావీదు మాట్లాడే మాటలను విని తన స్థానాన్ని మార్చాడు. ప్రియమైన వారులారా, ఈరోజు నువ్వు ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నావు? మనుషుల మీద ఆధారపడుతూ ఉన్నావా? పరిస్థితుల మీద ఆధారపడుతూ ఉన్నావా? అవకాశాల మీద ఆధారపడుతూ ఉన్నావా? ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా, పరిస్థితులన్నీ కూడా ఏదో ఒక రోజు నిన్ను ఒంటరి చేస్తాయి, కానీ దేవుడు నిన్నెప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి నువ్వు దేవుని మీద ఆధారపడాలి, కానీ దేవుణ్ణి అడగాలి. కానీ ఇప్పుడు నీ పరిస్థితి బాగోలేదేమో, పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఆర్థికంగా చితికిపోయావేమో, నీ అన్న వారందరూ నిన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయారేమో. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి అడగాలి. ప్రియమైన వారులారా, ఆయన అంటూ ఉన్నాడు, అడుగుడి ఇవ్వమన్ను, తట్టుడి తీయమన్ను. దావీదు అడిగాడయ్యా ఎక్కలేనంత కొండకు నన్ను ఎక్కించయ్యా అని అడిగినప్పుడు తన జీవితాన్ని మార్చాడు, తన బ్రతుకును మార్చాడు. తనను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచి ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కించి ఒక రాజ్యాన్ని పరిపాలించే వాడిగా, ఒక పశువుల కాపరిని దేవుడు నిలబెట్టాడు. ప్రియమైన వారులారా, కాబట్టి ఈరోజు నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనుషుల మీద ఆధారపడకో, వాళ్ళు నిన్ను మోసం చేస్తారు. కుటుంబ సభ్యులు కొంతకాలమే నీతో ఉంటారు, అయితే దేవుడు సదాకాలము నీతో ఉంటాడు. ఆయన మీద ఆధారపడు. నీ పరిస్థితులను ఆయన మార్చబోతూ ఉన్నాడు, నీ కన్నిటిని ఆయన తొలగబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.